కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే అసలు చేదే ఉండదు. కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా తరుక్కుని ఒక 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుని, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని, ఇలా ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టకుండా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం సేపు వేసరికి అడుగంటుతున్నట్టున్నప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ కొంచెం వేగాక ఈ విధంగా వేగుతాయి. అప్పుడు దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, తగినంత కారం వేసుకోవాలి. ఈ శనగపిండి వేయటం వల్ల ఆ కమ్మదనానికి కాకరకాయ అసలు చేదే అనిపించదు. ఈ విధంగా శనగపిండి వేస్తే కమ్మదనంగా ఉంటుంది. చక్కగా చిన్నపిల్లలైనా సరే కాకరకాయ చేదు ఉండకుండా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. కాకరకాయ ఎక్కువ ఆయిల్ లేకుండా ఈ విధంగా ఫ్రై చాలా బాగుంటుంది. టేస్టీ కాకరకాయ రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.